సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో ఒక పోల్ పెట్టి అందులో టీడీపీ ప్రభుత్వానికి లోకేష్కు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఓటింగ్ వచ్చిందంటే తక్కువ ఓటింగ్ వచ్చిందంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఒక టీడీపీ ఫేవర్ ఛానల్లోనే టీడీపీ మరి వైసీపీ కంటే వెనుకబడింది అంటే ఖచ్చితంగా పరిపాలన ఎలా ఉందో వైసీపీ కంటే సాధారణ ప్రజల కంటే టీడీపీ ఫేవర్గా ఉండే వాళ్ళకే అర్థమవుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు యువగలం అనే ఒక ఛానల్లో విద్యా వ్యవస్థ పాఠశాలలు ఎవరి హయాంలో బాగున్నాయి అంటే జగన్కు 52%, చంద్రబాబు గారికి 48% ఓటింగ్ వచ్చింది. ఇక్కడ ఓటింగ్ కూడా దాదాపు 17,000 మంది పాల్గొన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కనీసం టీడీపీ పాలన టీడీపీ ఫాలోవర్స్ కూడా ఖచ్చితంగా మంచిగా ఉన్నట్టు అనిపించడం లేదని తెలుస్తోంది. వైసీపీ వాళ్ళంటే వ్యతిరేకంగా మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. వైసీపీ మీడియా ఎగనిస్ట్గా మాట్లాడినా ఓకే వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, పని పాట లేకుండా టీడీపీపై మంచి చేసిన విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ యువగలం అనే ఛానల్ వింటేనే అర్థమవుతుంది అది ఎక్కువ మంది టీడీపీ ఫాలోవర్స్ ఫాలో అవుతారని. కానీ ఆ ఛానల్లో కూడా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖపైనే టీడీపీ వెనకబడింది అంటే విద్యాశాఖపై ఇప్పుడు టీడీపీ చేస్తున్న అభివృద్ధి ఏమాత్రమో వాళ్ళకే అర్థమవ్వాలి. ప్రొద్దున లేస్తే అదానీ సెంటర్, డేటా సెంటర్, అభివృద్ధి విదేశీ టూర్లపై వెళ్ళే చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు ఇలా సొంత మీడియాలోనే ఇలా వెనుకబడిపోతున్నారు అంటే వాళ్ళ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది. నేనేమి అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే యువగలం ఛానల్ను సెర్చ్ చేయండి, ఖచ్చితంగా అక్కడ పోల్ ఉంటుంది. 17,000 ఓట్లు, 17,000 మంది ఇప్పటికి పోల్ చేశారు. అందులో 52% వైసీపీకి ఫేవర్గా, 48% టీడీపీకి ఫేవర్గా ఓటు వేశారు. కావాలంటే చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. 17,000 ఓట్లు వేశారంటే అందులో 52% అంటే ఆల్మోస్ట్ 8,000 పైగానే వైసీపీకి ఫేవర్గా వేశారు. టీడీపీ కంటే కూడా వైసీపీకి ఫేవర్గానే ఎక్కువగా ఓటు వేశారని తెలుస్తోంది.